హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి వివేక్ కేఎస్ఏ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము. సో చూసారు కదా అమ్మవారిని. సో ఈ బ్లాగ్లో అమ్మవారిని ఎలా రెడీ చేసాము, ముందు రోజు ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నాము అని మీకు అదే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కదండి. మేము అయితే వెడ్నెస్డేనే పూజకి కావాల్సినవన్నీ తీసుకోవడానికి అయితే మేము మెర్వింగ్ వెళ్ళాము. ఎందుకు? సో వరలక్ష్మి వ్రతం షాపింగ్. సో పూజకు కావాల్సినవన్నీ తీసుకోవడానికి అయితే ఫ్లవర్స్ అవి 60కి వచ్చాము. సో మేము ఇది వెడ్నెస్డే వెళ్ళాము అనమాట. వెడ్నెస్డే ఎందుకు వెళ్ళామంటే థర్స్డే ఈవినింగ్ అలా వెళ్తే కనుక చాలా రష్ ఉంటుంది. అందుకని ఇంకా వెడ్నెస్డే ఈవినింగే వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే చేద్దాము. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ తీసేసుకోవడానికి అయితే 60కి వచ్చాం. అక్కడే ఒక 10 minutes దూరంలో వివేక్ ఫ్లవర్స్ కూడా ఉంటుంది. కానీ ఇది పటేల్ బ్రదర్స్ దానికి దగ్గర అనమాట. సో అందుకని ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాం. ఫస్ట్ వివేక్ ఫ్లవర్స్కి వెళ్తే అక్కడ లేవు అని అన్నారు, మల్లెపూలు అవన్నీ. సో అందుకని ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇందులోనే తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఇలాగా అమ్మవారి ఫేసెస్ అవన్నీ కూడా పెట్టారు. అన్నీ దొరికేస్తాయి ఇందులో. కానీ దీనికి ప్రైజెస్ అవి పెట్టలేదు. ఇన్ కేస్ మనకి నచ్చితే అక్కడికి వెళ్ళి అడిగితే చెప్తారనుకుంటా. ఇలా దియాస్, వినాయకుడు అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. సో ఇలా బ్లాక్ థ్రెడ్ అవన్నీ కూడా ఉన్నాయి. అన్ని రకాల పూజ స్టఫ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఇర్వింగ్లో ఉంటుంది 60 అని, విజిట్ చేయొచ్చు. ఇర్వింగ్లోనే వివేక్ ఫ్లవర్స్ కూడా ఉంటుంది. సేమ్ అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి బాగానే. సో ఇలాగా అన్ని పూజకి సంబంధించినవి అండ్ ఇక్కడ చూసారు కదా కృష్ణుడు అవన్నీ కూడా ఉన్నారు. ఏంటి జండు అదేనా? సో ఈ సృష్టిలో అయితే మేము చామంతి పూలు, లోటస్, విరజాజులు అవి తీసుకున్నాము. అండ్ మ్యాంగో లీవ్స్, బీటల్ లీవ్స్ కూడా తీసుకున్నాము. $5. ఓకే, చాలా. లోటస్ తెచ్చాను. $2 సార్ ఒక్కొక్కటి. కదా చూపించండి. మాకైతే ఇప్పుడే వచ్చాక సన్న అలానే ఉంది. ఓకే, ఇంకొక చూపించండి. లేకపోతే ముల్లై తీసుకో అంటే విరజాజులా. ఓకే, ఇది ఇంకోటి చూపిస్తాను. నచ్చకపోతే అది ట్రై చేయాలి, అది కూడా బాగుంటుంది. అలానే ఉన్నట్టున్నాయి కదా, కాకపోతే కొంచెం బెటర్ దానికంటే. ఒకసారి విరజాజులు కూడా చూపిస్తాను. ఇందులో ఏదైనా వచ్చిందా? ఇది ఉంచండి. బ్రౌన్ అలానే ఉన్నాయా? ఇవి బాగున్నట్టున్నాయి. విరజాజులు వచ్చాయి. మనం తీసుకునే ముందు విరజాజులు కానీ మల్లెపూలు కానీ ఇలా తీసి ఓపెన్ చేసి చూపిస్తారనమాట. మనకి నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. $3 అది ఇచ్చేసాను. మ్యాంగో బంచెస్ 2 అన్నారు, ఒక $2 కాబట్టి ఇట్ ఈస్ $3.98. నేను 3 చేసాను. $2 అది. ఇంకా ఫ్రెష్ చామంతి ఇది $5, లోటస్ $4, మళ్ళీ $15, టోటల్ $33. ఇలా సృష్టిలో అయితే టోటల్ $33 అయింది ఫ్లవర్స్కి. అండ్ క్యాష్ పే చేస్తే ఎంతో డిస్కౌంట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ పటేల్ బ్రదర్స్కి వచ్చాము. చూసారా, వినాయకుడిని అప్పుడే పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా వినాయక చవితి వస్తుంది కదా. సో పటేల్ బ్రదర్స్లో కూడా ఇలాగా మ్యాంగో లీవ్స్ అయి పెట్టారు. చూసారు కదా, ఈ 5 leaves $1 అంట. మళ్ళీ అందరూ పిక్ చేసుకుంటున్నారని అలా బ్యాండ్ వేసేసారు. పటేల్కి అయితే మెయిన్ జాగిరి అయిపోయి వచ్చింది. సో జాగిరి తీసుకోవడానికి అండ్ కొన్ని కూరగాయలు అవి తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. సో ఇలా జామకాయ,
వంకాయలు, క్యాబేజ్, కరివేపాకు, జాగరి బిస్కెట్స్, ఇడ్లీ రవ్వ అవి తీసుకున్నాను అనమాట. మెయిన్ ఆల్రెడీ ముందే వెళ్ళాము, సో అంత ఎక్కువ అవసరం లేదు అని చెప్పి ఇంకా జాగరి కోసం వెళ్ళాము. నెక్స్ట్ మేము అమ్మవారికి శారీ తీసుకోవడానికని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో ఎవరు సేల్ చేస్తే ఇంకా తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ చూద్దాం అనుకున్నాము, సో నచ్చితే తీసుకుందామని వెళ్ళాం అనమాట. సో బాగానే ఉంది, ఒకవేళ ఇన్ కేస్ కాంటాక్ట్ కావాలంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు టైమ్ 8:27 అయ్యింది. కాస్కో 8:30 క్లోజ్. సో 3 minutes ఉంది అనగా కాస్కోకి అయితే వచ్చాం. సో అది కూడా లేదు. సో పరిగెడుతున్నారు మిల్క్ తీసుకోవాలి ఇక్కడ. సో 8:30 లోపు వస్తే ఎంట్రన్స్ ఉంటుంది, తర్వాత అయితే క్లోజ్ చేసి వస్తారు. కానీ లోపల ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఇస్తారు అనమాట. సో అదే ఇదే పరిగెడుతున్నారు. సో ఎలా అయితేనే లోపలికైతే వెళ్ళి ఇలా మిల్క్, అవకాడోస్ అయితే తీసుకున్నాము. అసలు 1 minute ఉంటుంది అనగా కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి అలా అవుతుంది. సో ఇప్పుడైతే చూస్తే ఎంట్రన్స్ క్లోజ్ చేసేసారు, ఓన్లీ ఎగ్జిటే ఓపెన్ ఉంది. సో మొత్తానికి ఇలాగా వెడ్నెస్డే అయితే షాపింగ్ అయింది. ఇంకా మొత్తం షాపింగ్ అయితే అవ్వలేదు. ఇంకా బనానాస్, కొన్ని ఫ్రూట్స్ అండ్ బొకేస్ తీసుకోవాలి. ఇంకా లేట్ అయిపోయిందని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి క్లీనింగ్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మా మదర్ క్లీన్ చేసేసారు. ఇంకా ఒకసారి తుడిచి మళ్ళీ మాప్ చేసేసి డెకోర్ అయితే స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము డిన్నర్ చేసేసి. నేను ఒక పక్కన తుడుస్తుంటే వివేక్ కూడా ఇంకో సైడ్ ఆయిల్స్ అన్నీ పెట్టే ఒక ట్రేలా ఉంటుంది, అదంతా క్లీన్ చేసి ఇంకా మాప్ అయితే పెడుతున్నారు. ఇలా క్లీనింగ్ అయితే చేసేసాము. ఇదైతే వెడ్నెస్డే ఇలా మొత్తం ఆఫ్ చేసేసి అన్నీ చేసేసాము. మళ్ళీ థర్స్డే రోబో ఆన్ చేసాము అనమాట, ఇంకా థర్స్డే ఫ్రైడే. సో ఇలాగ క్లీన్ చేసేసి ఇంకా పడుకుందాం అనుకున్నాం, కానీ మళ్ళీ బ్యాక్ డ్రాప్ కూడా వేసేద్దాం అన్నారు వివేక్. సో క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు డెకోర్ స్టార్ట్ చేసామన్నమాట. సో కొంచెం అయినా ఫినిష్ చేసేద్దామని ఇంకా స్టార్ట్ చేసాము. దగ్గర ఇలా బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే ఉంది. సో మేము ఓన్లీ ఇలాగా
బ్యాక్ డ్రాప్ క్లాత్సే వేద్దాం అనుకున్నాము. ఈసారి సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకని ఇంకా ఆ క్లాత్స్ అయితే వేసేస్తున్నాము. ఇలా సైడ్స్న పింక్ షిమ్మరీ క్లాత్ వచ్చి మధ్యలో ఇలా లోటస్ ఉన్నాయన్నమాట, ఎల్లో క్లాత్ మా దగ్గర. సో అవి వేసేసాము సింపుల్గా. సో ఎలా అనిపించింది డెకోర్ అనేది కూడా చెప్పండి. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇవి 2 సెపరేట్ క్లాత్స్ అనమాట. సో అందుకని అటాచ్ చేయడానికి ఇలా గుండు సూదులు ఉంటాయి కదా, అవి పెడుతున్నారు. సో ఇలా బ్యాక్ డ్రాప్ అయితే అయిపోయింది. అండ్ అమ్మవారికి శారీ పెట్టి కూర్చోబెట్టడానికి అయితే ఇది కంప్యూటర్ డెస్క్ అనమాట. సో ఇది పెట్టాము. అండ్ క్లాత్ ఏమో ఎల్లో క్లాత్ మ్యాచ్ అవుతుందని ఇంకా ఎల్లో క్లాత్ వేసేసి ఇలాగ మా దగ్గర బనానా లీవ్స్ ఉన్నాయి, అవి పెట్టేసాము. ఇంకా ఆ రోజైతే ఇంకా ఏం చేసేసాము అనమాట. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలాగా మా మదర్ పిండిలకి అవన్నీ సోక్ చేసేసి ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నారనమాట. సో పిండిలు అవి రుబ్బేసుకుని ఉంటే నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది అని చెప్పి, ఇంకా పండగ ముందంటే మనం ముగ్గులు అవన్నీ కూడా వేస్తాం కదా, క్లీనింగ్ అంటే బయట కూడా మొత్తం క్లీన్ చేస్తాము. సో ఇక్కడ వివేక్ అయితే వాటర్ హోస్తో ఇదంతా క్లీన్ చేస్తున్నారనమాట. ముందు బ్లో చేసేసారు, మొత్తం బ్లో చేసేసి ఇలాగ వాటర్తో మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. మొత్తం గోడలు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట. చాలా రోజులు అయింది బయట క్లీన్ చేసి. సో అందుకని ఇంకా వాటర్తో మొత్తం గోడలు అదంతా క్లీన్ చేసేస్తున్నారు ఒకసారి. అండ్ నెక్స్ట్ ముగ్గు కూడా వేసేస్తాము. ఈసారి మా మదర్ కూడా ఉన్నారు కదా, ఇద్దరం కలిసి ముగ్గు అయితే వేసేసాము. ఇలా మేము మా మదర్ నేను కలిసి ఇద్దరం ముగ్గు అయితే వేసేస్తున్నాము. అండ్ ఇక్కడ మేము కలర్స్తో అది వేస్తున్నాం కదా, కొంచెం తడిగా ఉంటే ఈజీగా పెట్టేయచ్చు అనమాట. సో అలా అయితే ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇలా ఉందన్నమాట. అండ్ మా మదర్ తర్వాత కూడా ఇక్కడ కూడా డ్రైవే మీద ముగ్గులు పెట్టారు. సో అది రీల్ తీసాను కానీ ఫుల్ వీడియో తీయలేరు. సో అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ముగ్గులు అయితే వేసేసాము. అండ్ ఇంటికి ముందు కూడా తోరం అది కడతాము అనమాట ఎప్పుడు పండగకి. సో ఇలా తోరం కూడా వేసేసాము. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవి తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇంకా హల్దీకి వచ్చామన్నమాట. హల్దీకి ఎంటర్ అవ్వగానే ఇలా కలర్ఫుల్గా ఫ్లవర్స్ అయితే కనిపించినాయి. అండ్ తాంబూలం అది ఇవ్వాలి కదా, దానికి బనానాస్ కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాము. అండ్ వివేక్కి వెళ్ళినప్పుడల్లా ఏ ఒకటి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ వాటర్మెన్ కనిపిస్తే అది తీసుకున్నారు. ఇదేంటంటే మనం దాని మీద కూర్చోవచ్చు అండ్ లోపల స్టోరేజ్ చేసుకునేలాగా కూడా ఉందన్నమాట. ఒకటి తీసుకున్నారు. అండ్ స్వింగ్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నారు అనమాట. ఇలా ఆరెంజెస్, యాపిల్స్, కొన్ని సోడాలు అవన్నీ తీసుకుని అయితే ఆల్డీ నుంచి క్రోగర్కి అయితే వెళ్ళాము. క్రోగర్లో అయితే బొకే అనుకున్న వెళ్ళాం కానీ బొకేస్ కాకుండా ఏం తీసుకున్నామో చూసేయండి. ఇలా క్రోగర్కి అయితే వచ్చేసాము. క్రోగర్లో బొకేస్ అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మాకు ఎన్ని ప్లాంట్స్ ఫ్లవర్స్ ఉన్నా మళ్ళీ ఇంకా ఇంకా ఫ్లవర్స్ తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ 60లో అయితే విరజాజులు, లోటస్, చామంతి పూలు అయితే తీసుకున్నాం. అండ్ ఆల్డీలో కూడా తీసుకున్నాను కదా ఇందాక. అండ్ మళ్ళీ క్రోగర్కి వచ్చి చూస్తున్నాం అనమాట. ఇక్కడ బొకేస్ అయినా ఇలా చామంతి ప్లాంట్స్ అనమాట. ఇవైనా అంతే పడుతున్నాయి ప్రైస్. సో ఇదైతే $5.40 అలా
వచ్చిందనమాట. అండ్ బొకేస్ కూడా $7, $5, $14 అలా ఉన్నాయి. సో సేమ్ ప్రైస్ పడుతుంది కదా, ఇదైతే ఎవ్రీ ఇయర్ వస్తుంది అని చెప్పి ఇంకా ఈ చామంతి అయితే తీసుకున్నాము. ఇదైతే $5.40 పడింది. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా డెకోర్ అయితే స్టార్ట్ చేసాం. డెకోర్ అంటే అయిపోయింది, కానీ ఇంకా అమ్మవారిని అది శారీ అది ప్లీట్ చేయాలి, శారీ కట్టాలి కదా, సో అందుకని ఇంకా దానికి చేస్తున్నాం అనమాట. సో ఇలా కంప్యూటర్ డెస్క్ వేసేసి ముందేమో కాఫీ టేబుల్ వేసాము. సో అమ్మవారిని పైన పెట్టి కింద పూజ చేద్దాము అని చెప్పి సో ఇలా పెట్టాం అనమాట. అండ్ అమ్మవారి ఫోటో కూడా పెడతాము. సో అది పడిపోతుంది అని చెప్పి మధ్యలో ఇలా చెక్క టేప్తో అటాచ్ చేసాము అనమాట. సో వెనకాల సపోర్ట్ ఉంటే పడకుండా ఉంటుంది కదా, సో అందుకని అలా చెక్క పెట్టి ఇలా అయితే అరేంజ్ చేసాము. సో ఇక్కడ పైన అమ్మవారు వస్తారు, కింద పూజ చేసుకుంటాం మేము. అండ్ మేము తీసుకున్న శారీ అయితే ఇదే అనమాట. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో తీసుకున్నాను అని చెప్పాను కదా, ఒక ఆమె ఇంట్లోనే సెల్ చేస్తుంది అనమాట. సో ఆ అమ్మాయి దగ్గర సరే ఒకసారి కలెక్షన్ ఎలా ఉందో చూద్దాము అని చెప్పి ఇంకా వెళ్ళాము. వేరే శారీస్ ఉన్నాయి కానీ నా దగ్గర అమ్మవారికి కట్టడానికి ఇదైతే కొంచెం అంటే అంచు ఇలా వచ్చి అలా లేదు. సో అందుకని ఒకసారి చూద్దాం కలెక్షన్ ఎలా ఉందో, ఒకవేళ బాగుంటే తీసుకుందాము అని వెళ్ళాము. సో బాగుంది కలర్ అది కూడా అని చెప్పి ఇంకా ఈ శారీ అయితే తీసుకున్నాము. ఈ శారీ అయితే ఇక్కడ $45కి అయితే తీసుకున్నాము. శారీ అయితే బాగానే ఉంది, ఎమర్జెన్సీగా ఇలా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాగా నేను మా హస్బెండ్ కలిపి అయితే శారీ ప్లీట్ చేసేస్తున్నాము. నేను ఎవ్రీ ఇయర్ శారీ ప్లీటింగ్ ఎలా చేస్తాను అనేది అయితే డీటెయిల్గా చూపిస్తాను. ఇన్ కేస్ మీకు డీటెయిల్గా కావాలంటే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పూజ వీడియో అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇలా శారీ అయితే ప్లీట్ చేసేసాము. అది కొంచెం స్టిఫ్గా ఉందన్నమాట, సో ఐరన్ చేసి ప్లీట్ చేయాల్సి వచ్చింది. అండ్ శారీ ప్లీటింగ్ అయిపోయిన తర్వాత అమ్మవారిని పెట్టే ముందు ఇలాగా ముగ్గు అది వేసేసి పసుపు కుంకుమ అక్షింతలు అవి వేసి ఇప్పుడు అమ్మవారిని ఎలా పెడతానో కూడా చూపిస్తాను. సో ఇది పెద్ద కంటైనర్ ఉందన్నమాట. సో ఆ కంటైనర్ మీద ఇది గ్రైండర్ ఉంటుంది కదా, సో గ్రైండర్లో ఒక చిన్న బౌల్ పెట్టి ఇలాగా పొడుగుది ప్లాస్టిక్ కంటైనర్ ఉంది, అది పెడతాను అనమాట. సో దానికి శారీ కడతాను. సో ఇది లైట్ వెయిట్ ఉంటుంది కదా బౌల్, సో పైకి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా ఇలాగా పేపర్స్తో స్టఫ్ చేస్తున్నాను మొత్తం అంతా. సో దట్ మనకి పైకి రాకుండా ఉంటుంది. ఏమైనా పైన బరువు పెట్టచ్చు, కానీ ఇలా ఏమైనా పెడితే కనుక అసలు మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అందుకని ఇలా పేపర్స్ అది పెట్టేస్తున్నాను. పేపర్స్ పెట్టేసి ఈ కంటైనర్ దీనికి డబుల్ టేప్ ఉంటుంది కదా, ఆ డబుల్ టేప్ పెట్టేసి పెట్టేస్తాను అనమాట. దీనికి శారీ డ్రేప్ చేస్తాను. సో డ్రేప్ చేసే ముందు ఇది లైట్ వెయిట్ నుండి ఏం లేవు కదా అని చెప్పి మళ్ళీ శారీ బరువుకి పడిపోతుందేమో అని చెప్పి ఇలా పీనట్స్ అయితే వేసాను. అండ్ హ్యాండ్స్కి ఇలా రౌండ్ రోల్ ఉందన్నమాట మా దగ్గర, సో అది తీసుకుని ఇంకా ఇలా అయితే కట్టేస్తున్నాము. ఇదైతే హ్యాండ్స్కి యూస్ చేస్తాము. అండ్ దీనికే బ్లౌజ్ అది పెట్టి బ్యాంగిల్స్ అది వేస్తాను, అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ శారీ ఎలా డ్రేప్ చేస్తాము అండ్ ఆర్నమెంట్స్ ఏమేమి వేస్తున్నామో చూసేయండి. సో అక్కడ పెట్టేసి మనకి శారీ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకుని ఇంకా శారీ అయితే అలా డ్రేప్ చేసేసాము. అండ్ హ్యాండ్స్కి చెప్పాను కదా బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసిన తర్వాత బ్యాంగిల్స్ వేస్తాను అని చెప్పి, సో బ్లౌజ్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి వేసేసాము, అది ఊడకుండా ఉండడానికి. అండ్ వాటిల మధ్యలో టైట్గా కడితే ఏంటంటే మనకి శారీ లుక్ వచ్చేస్తుంది. సో మధ్యలో వడ్లానం పెట్టే దగ్గర అలా టైట్గా కట్టేసి ఇంకా పైన గ్లాస్ పెట్టి మనకి జామకాయలకి అది ఇలా క్లాత్ లాంటిది వస్తుంది అనమాట, గ్లాస్కి అది పెట్టేసి
పెట్టేసాము. సో దట్ మనకి డబల్ టేప్ అమ్మవారి ఫేస్కి డబల్ టేప్ పెట్టి దానికి స్టిక్ చేసేయచ్చు, ఎందుకైనా మంచిది అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా రబ్బర్ బ్యాండ్ వేసి ఇంకా ఇలా ఆర్నమెంట్స్ అయితే వేసేస్తున్నాము. ఫస్ట్ అయితే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ వేసాం కానీ మొత్తం శారీలో కలిసిపోయినట్టు అనిపించింది. సో మళ్ళీ తీసేసి నా దగ్గర స్టోన్ జ్యువెలరీ కూడా ఉంది, అది వేసాను అనమాట. అవి వేసిన తర్వాత లుక్ చాలా బాగుంది. సో ఇలాగా చిన్న హారం పెద్దది ఉంది అండ్ వడ్లానం కూడా ఉంది, అది కూడా పెడదామని పెట్టాం కానీ మరీ హెవీగా అయిపోయింది. అండ్ ఆ వడ్లానం కూడా ఏదో లింక్ ఊడిపోయింది అనమాట, సో పెట్టడానికి రావట్లేదు. అండ్ అది పెట్టినా మరీ హెవీగా ఉంది అని చెప్పి ఇంకా వద్దనుకున్నాం. మనకి కావాలంటే అది మళ్ళీ ఏదో ఒకటి ఫిక్స్ చేసి పెట్టచ్చు కానీ మరీ హెవీగా అనిపించింది, అందుకని ఇంకా ఈ 2 హారాలు పెట్టేసి ఇంకా సేమ్ అదే వడ్లానం అయితే ఉంచేసాను. లుక్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ మీకు కూడా చూపిస్తాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాగా ఆర్నమెంట్స్ వేసేసి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా వేసేస్తున్నాను. అది వేసేసి ఇంకా జడ కూడా పెట్టేశాను. మోస్ట్లీ అమ్మవారు అయితే రెడీ అయిపోయారు, ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే తర్వాత యాడ్ చేస్తాము. సో వెనకాల ఇలా బనానా లీఫ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి ముందే వివేక్ అనుకున్నారనమాట. సో అమ్మవారు రెడీ అయిపోయిన తర్వాత ఇలా వెనకాల బనానా లీవ్స్ పెట్టేసి ముందు టేబుల్స్ అవి వేసి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ కూడా అక్కడే పెట్టేశారు. అండ్ పూజకు కావాల్సిన దియాస్ అవన్నీ కూడా అక్కడే పెట్టేసాం అనమాట. మా దగ్గర జర్మన్ సిల్వర్ ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసేసుకున్నాము. అంతా డెకరేషన్ చేసేసిన తర్వాత వివేక్కి బ్యాక్ డ్రాప్ గుర్తొచ్చింది అనమాట. సో అమ్మవారి బ్యాక్ డ్రాప్, సో ఇది కూడా ఉంది అని చెప్పి ఇంకా ఫ్రంట్ ఇక్కడైతే ఇలా బ్యాక్ డ్రాప్ వేసేసి ఇలా ఫ్లవర్ గార్లెండ్స్ అయితే హ్యాంగ్ చేసేసారు. సో ఇలా థర్స్డే అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ ఇది ఫ్రైడే అనమాట. ఫ్రైడే మార్నింగ్ మా మదర్ ఇంకా మార్నింగే లేచి పరవాన్నం, గారెలు, బూరెలు, పులిహోర, ఆవడ అండ్ ఒక సైడ్నేమో అన్నానికి రైస్ పెట్టేసుకుని ఇన్స్టాపాట్లో. అండ్ తల్లివాయినం ఇవ్వడానికి మేము పూర్ణం కుడుములు కూడా చేస్తాం అనమాట. వాటికి అన్నీ రెడీ చేసేసుకుంది, ఇంకా ఫాస్ట్గా వేసేసింది. అండ్ ఇక్కడ మా ఫాదర్ కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట మా మదర్కి. సో నేను ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి అన్నీ చేసేసరికి ఇవన్నీ చేసేసింది. ఇంకా నేనైతే దేవుడి దగ్గర అది కొంచెం ప్రిపరేషన్ చేశాను అనమాట. అంటే ఆయిల్ అది వేయడం అండ్ పువ్వులు అవి పెడతారు కదా, సో అవన్నీ అక్కడ దగ్గర పెట్టుకుని ఇంకా అవన్నీ రెడీ చేసుకున్నాను. తోరాలు అవన్నీ కూడా అమ్మే ప్రిపేర్ చేసేసింది. మా మమ్మీకి ఏంటంటే ఏమైనా పండగ వస్తే చాలా హడావిడిగా ఉంటుంది అనమాట. సో ఫాస్ట్గా అన్నీ చేసేస్తుంది. నేనైతే ఇయర్ ఏం చేయలేదు, సో అన్నీ ఇలా ఫాస్ట్గా మా మదర్ అయితే ప్రిపేర్ చేసేసారు. సో మదర్ అవి ప్రిపేర్ చేస్తుంటే నేను ఇంకా రోజు చేసుకుంటాం కదా పూజ, అక్కడ దీపం అది పెట్టేసి ఇంకా ఇక్కడ కూడా కలశము అవన్నీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇలా పూజ దగ్గర అంతా రెడీ చేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ మేమైతే యూట్యూబ్లో వీడియో పెట్టి చేసేసుకుంటాము, కానీ ఈ ఇయర్ మా మదర్ చదువుతా అన్నారని ప్రింట్అవుట్ తీసినాం అనమాట. బుక్ లేదు, వినాయక చవితికి బుక్ ఉంది కానీ వరలక్ష్మి బుక్ లేదనమాట. అందుకని ఇంకా మా మదర్ చదువుతా అన్నారంటే ఇంకా ప్రింట్అవుట్ చేసి తీస్తాము. అండ్ రీసెంట్గా మా బ్యాక్ యార్డ్లో అయితే బనానా లీఫ్ ప్లాంట్స్ అయితే వేసాము. సో పూజకి యూజ్ చేయడానికని వివేక్ కట్ చేస్తున్నారు. సో ఇలా అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకుని అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇక దీపారాధన చేస్తున్నాను. అండ్ ఇండియాలో ఉంటే కనుక మా మదర్ చాలా బాగా చేసుకుంటారు అనమాట వరలక్ష్మి వ్రతం అది. సో తను కూడా ఈ ఇయర్ నాతో పాటు ఇక్కడే చేసుకున్నారు. సో ఇలాగా ఇద్దరం దీపారాధన చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము.
సో మేము ఎవ్రీ ఇయర్ అమ్మవారి దగ్గర చీర అది పెడతాం అనమాట. సో అందుకని ఇక్కడ మా మదర్ది నాది చీర పక్కన పెడుతున్నాము. అండ్ అమ్మవారికి పెట్టడానికి అయితే 60లో విరజాజులు అవి తీసుకున్నాను కదా, సో అవి కూడా ఇప్పుడు ఇక్కడ వేసేస్తున్నాం అనమాట. అమ్మవారికి అండ్ కలశానికి దేవుడి ఫోటో ఉంది కదా దానికి వేస్తాము. అండ్ లోటస్లు కూడా అమ్మవారి హ్యాండ్స్ దగ్గర అలా పెడతాం అనమాట. 2 లోటస్ తీసుకున్నాం కదా అవి అక్కడ పెట్టేస్తాము. సో ఇప్పుడు అదే అమ్మవారికి వేస్తున్నాం అనమాట పువ్వులు అవి. అండ్ ఇక్కడ దీపారాధన అది చేసేసాను కదా, జాగ్రత్తగా ఉండాలని ఇంకా వివేక్ వేస్తున్నారు అనమాట. సో దీపారాధన అయితే ముహూర్తం మంచి ముహూర్తంలో చేయాలి అని చెప్పి ఫస్ట్ దీపారాధన అయితే చేసేసాము. సో అందుకని ఇంకా తర్వాత ఫ్లవర్స్ అవి అయితే వేస్తున్నాము. ओम नारायण स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नमः, ओम विष्णुवे नमः, मधुसूदनाय नमः, केशवाय नमः, वामनाय नमः, केदाराय नमः, ओम केशवाय नमः, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा। పేరు గోత్రం गोविंदाय नमः, ओम विष्णुवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम विनायक नमस्कृते श्री वरलक्ष्मी देवतां ध्यानं समर्पयामि। ओम अशोकायै नमः, ओम अमृतायै नमः। ఇలా పూజ అయితే చేసేసుకున్నాము. వివేక్ అయితే మొత్తం ప్రింట్ అవుట్ తీయలేదనమాట. సో అందుకని ఫస్ట్ మా మదర్ చదివేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో నామాలు అని కథ పెట్టుకుని వినేసిన తర్వాత ఇంకా ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము. సో ఇలా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నాను అనమాట. నా దగ్గర జర్మన్ సిల్వర్ది పెద్ద ప్లేట్ ఉంది. సో దాంట్లో బనానా లీఫ్ పెట్టి ఇక్కడ గారెలు, బూరెలు, పులిహోర, పరువాన్నం, పెరుగువడ చేశారు. అవన్నీ పెట్టేస్తున్నాం అనమాట. తర్వాత బుద్ధిగానే పెట్టు, 2 పళ్ళు పెట్టు అక్కడ అందవద్దు. సో ఇలా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే నేను వివేకే ఉండేవాళ్ళం. ఈ ఇయర్ అయితే చాలా చాలా స్పెషల్ అనమాట. మా పేరెంట్స్ ఉన్నారు అండ్ ఇంకో చాలా స్పెషల్ పర్సన్ కూడా ఉన్నారు. మీకు ముందు ముందు వ్లాగ్స్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగా అనిపించింది పూజ చేసుకుంటుంటే. అండ్ సో ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా పేరెంట్స్ కూడా దండం పెట్టేసుకుని అండ్ ఎవ్రీ ఇయర్ లానే నేను ఈ ఇయర్ కూడా వివేక్తో తోరం అండ్ రూపు కట్టించుకున్నాను. ఎవ్రీ ఇయర్ అలానే కట్టించుకుంటాను అనమాట. మేము ఫస్ట్ పూజలో ఇవి కూడా పెట్టి పూజ చేస్తామన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్కి ఒకటి అండ్ రూపేమో మెల్ల కట్టుకుంటాము. సో ఇక్కడ అదే వివేక్ కడుతున్నారు అనమాట. సేమ్ అలానే మా మదర్కి కూడా మా ఫాదర్ కట్టారు. అండ్ మేము తల్లిబాయనం అని చెప్పి పూర్ణం కుడుములు అండ్ తాంబూలం అది పెట్టి అమ్మకి ఇస్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మా మదర్ ఇక్కడ ఉండరు కాబట్టి మా ఫ్రెండ్కి ఇచ్చేదాన్ని. అండ్ ఇయర్ అయితే మా మదర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి సో మా మదర్కే ఇచ్చాను అనమాట. అదొకటి స్పెషల్. ఇస్తున్నాము, పుచ్చుకుంటున్నాము, ఇస్తున్నాము, పుచ్చుకుంటున్నాము, ఇస్తున్నాము,
పుచ్చుకుంటున్నాము. పట్టుకోవాలి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ప్రసాదం అది తినేసి ఇంకా తాంబూలం తీసుకోవడానికి కొంతమంది మధ్యాహ్నమే వస్తా అన్నారనమాట. సో అందుకని తాంబూలం అది ప్యాక్ చేస్తున్నాను. ఇంకా తాంబూలంలోకి అయితే తమలపాకు, 2 ఫ్రూట్స్, బ్లౌజ్ పీస్, పసుపు, కుంకుమ, వక్క, శనగలు, పువ్వు అది పెడుతున్నాను అనమాట. సో అలాగా ప్యాక్ ఎంతమంది వస్తున్నారో అంతమందికి ప్యాక్ చేస్తున్నాను. అసలు లాస్ట్ ఇయర్ అయితే అంతకుముందు ఇయర్ అయితే చాలా మంది వచ్చారు పూజ అయిపోయిన తర్వాత. కానీ ఇయర్ చాలా మంది ట్రిప్స్ కానీ వెకేషన్ కానీ వేరే ఊర్లో ఉండడం అండ్ కొంతమంది రాకూడదు అని చెప్పి ఇంకా చాలా మంది మిస్ అయ్యారనమాట. ఇయర్ అయితే తాంబూలం అని ప్యాక్ చేసేసి ఒక సైడ్న పెట్టేసి కొంచెం నీట్గా అన్ని అరేంజ్ చేసేద్దాం అని చెప్పి ఇంకా తాంబూలం ప్యాక్ చేసేసిన తర్వాత నీట్గా అరేంజ్ చేసేసాను. ఎవ్రీ ఇయర్ మేమే చేసుకోవాలి కాబట్టి చాలా లేట్ అయిపోయేది. ఈసారి అయితే మా మదర్ ఉన్నారు కదా, సో 10:30 కల్లా స్టార్ట్ చేసాము. 11:30 కల్లా పూజ అయితే అయిపోయింది. అండ్ ఈవినింగ్ కూడా దీపారాధన అది చేసి ఇంకా ప్రసాదంకి శనగలు పెడతాం అనమాట, తాలింపు వేసి అవి పెట్టేసి ఇంకా సాయంత్రం పూజ కూడా ఇలా అయిపోయింది. సో మొత్తానికి ఇలా అయితే మా పూజ అయితే అయిపోయింది. అండ్ అమ్మవారిని చూస్తే మీకు ఎలా అనిపిస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కూడా చెప్పండి. అండ్ ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి అయితే ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చారు. సో వారికి తాంబూలం అది ఇస్తున్నాను. అండ్ వేరే వాళ్ళైతే ఇంకా రికార్డ్ చేయలేదండి. సో ఇదన్నమాట, ఇలాగా మొత్తానికి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయింది. అంతే కదా, అదే నేను అలాగే అనుకుంటాను. అయ్యో నాకు కూడా ఏముండదా. సో చూసారు కదా మా వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నామో. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.